आदाब नाजरीन, ज्वेलरी शॉप मेडचल में बुरखे में डकैती करने वाले मुजरिमों की गिरफ्तारी अमल में आई। डकैती केस में मुलजिमान की गिरफ्तारी के एक हिस्से के तौर पर जो कि 20 जून 2024 मेडचल पुलिस स्टेशन के करीब पेश आया, सीपी और डीसीपी मेडचल, डीसीपी सीसीएस, डीसीपी एसओटी साइबराबाद की रहनुमाई में इस जुर्म को एक बाविखार मसले के तौर पर लेते हुए तकरीबन 16 टीमें तश्कील दी गई और जय वाक़या के करीब 161 सीसीटीवी फुटेजेस के बारीक बीनी से जांच की गई और मुलजिम के सफर के रास्ते का पता लगाया गया। तमाम सीसीटीवी फुटेजेस की बारीक बीनी और मुसलसल तस्दीक पर हिकमत अमली से मुलजिम का सुराग लगाया गया। आइए नाज़रीन देखें ये रिपोर्ट। हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। వాళ్ళందరూ అలర్ట్ కావడం, అతను కూడా చోర్ అని ఓనర్ మొత్తుకోవడం తోటి అలర్ట్ అయ్యేసరికి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వితిన్ 10 to 15 మినిట్స్ లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్ ఎస్ఓటి అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకొని దాదాపు 200 సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం, మనం చూసిన ప్రాసెస్ లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్ లో ఒక 1 కిలోమీటర్ దూరంలో దాన్ని పడేసిపోవడం, దాని తర్వాత దాన్ని బైక్ ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం, ఇమీడియట్ గా ఆర్టీఏ యాప్ లో పోయి ఆ ఓనర్స్ పర్టికులర్ చూసుకుంటే అది మన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అప్సిగూడ ఏరియాలో అది ఒక 4 days బ్యాకే స్టోలెన్ అయింది. ఇమీడియట్ గా ఓనర్స్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్గఢ్, మీర్ చౌక్, చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని టీమ్స్ ఫాలో చేసి అక్కడ రీసెంట్ గా వీళ్ళు చాదర్గఢ్ లో అయినటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము, అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైలు రిలీజ్ పర్సన్ తీసుకోవడము, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్గఢ్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్ గా ఐఆర్ లో ఉన్న నెంబర్స్ ఆధారంగా మనం A1 అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్ గా. తర్వాత సెకండ్ పర్సన్ సోహెల్ ని పట్టుకోవడం జరిగింది. ఈ సోహెల్ నజీమ్ ఇద్దరు కూడా జైల్లో వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఆర్జెంట్ మహారాష్ట్ర కొద్ది కాలంగా ఇక్కడ బిజినెస్ పర్పస్ వచ్చి ఇక్కడ అఫెన్స్ లో పాల్గొనడము మీకు లిస్ట్ చేయడం జరిగింది. A1 నజీమ్ 2 అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినాడు, A2 సల్మాన్ 7 అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినాడు, A3 ఎవరైతే ఉన్నారో డ్రగ్ స్కాండింగ్ ఉన్నాడు సల్మాన్. ఇతన్ని వాళ్ళు ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా వాళ్ళకి క్రైమ్ నాలెడ్జ్ ఉండబట్టి వాళ్ళ బైక్ ని ముందే తెచ్చి ఆడ పెట్టడం, మనకి సీసీ ఫుటేజ్ ఎంట్రీ ఎగ్జిట్ దొరకలేదు చాలాసేపు కూడా. ఒక 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఆ బైక్ ని వాళ్ళు 2 days బిఫోర్ వచ్చి అక్కడ పెట్టిపోవడం వల్ల మనకి అర్థం కాలేదు. ఎప్పుడైతే బైక్ మనకి దొరికిందో దాని తర్వాత మళ్ళీ మనకి అప్సిగూడ నుంచి సీసీ ఫుటేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఆటోలో వచ్చారు. A3 పర్సన్ ఎవరైతే ఉన్నారో సల్మాన్, ఇతని ఆటోలో అక్కడ నుంచి వాళ్ళ నాంపల్లి ఆ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అక్కడ దిగి అక్కడ బుర్కా ధరించి ఆ బ్యాగ్ నుంచి తీసుకొని అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా చేయడం జరిగింది. ఈ అఫెన్స్ కి ముందు కూడా వాళ్ళు 3-4 times రెక్కీ చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళు 10 places లో ఐడెంటిఫై చేసుకున్నారు. ఏదో ఒక షాప్ లో చేయాలనే ఉద్దేశంతో మనకు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గోల్డ్ షాప్స్ ని టార్గెట్ గా చేసుకుని వాళ్ళు రెక్కీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ అని చెప్పి